అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి గానీ క్షతగాతుల సంఖ్య గురించి గానీ సమాచారం లేకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్, సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాతులను ప్రస్తుతం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవటంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి గానీ క్షతగాతుల సంఖ్య గురించి గానీ సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్, సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. విమాన ప్రమాదం అయితే తీవ్రంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. బట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. బట్ 242 మంది ప్రయాణికులు ఉన్నారు అంటున్నారు ప్రస్తుతం. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం అని చెప్పవచ్చు. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనికి ప్రమాదానికి కారణాలు ఇప్పటికే ఒకవైపు పౌర విమాన శాఖ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అహ్మదాబాద్లో టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే సమీపంలో ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టడంతోనే జనావాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా వారి వివరాలు మొత్తం కూడా ప్రైమ్ లైన్ ఇప్పటికే సేకరించింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పటికే ప్రైమ్ లైన్ వేస్తున్నట్టు మనకు చూపిస్తున్నాం. దీని మొత్తానికి సంబంధించి ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాల్లో భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా టేకాఫ్ అయిన కాసేపటికే చెట్టును ఢీకొన్న తర్వాత ఏదైతే సివిల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఒక్కసారి కుప్పకూలడం, ఆ క్షణంలో ఏం జరిగిందో కూడా తేరుకోవడంలోపే ఘోరమైన ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే కుప్పకూల నేపథ్యంలో 242 మంది ఈ విమానంలో ఉన్నట్లు కూడా ప్రయాణికులు స్పష్టంగా తెలుసు నేపథ్యంలో అక్కడ ఎంతమంది ఈ ప్రమాదంలో ఉన్నారా లేకపోతే చనిపోయారనే వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికి రావాల్సి ఉంది. అయితే మరొక విషయం ఇక్కడ గమనిస్తేటైతే ఇక్కడ ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నట్లు కూడా బోర్డింగ్ టికెట్ ద్వారా మనకు తెలిసిన నేపథ్యంలో అసలు ఘటనలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, సాధారణ ప్రయాణికులు అనేది పూర్తి వివరాలు కూడా తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రాయ్ కూడా స్పందించారు. జరిగిన ఘటనకి వెంటనే సహాయ చర్యలు అందించాలని చెప్పేసి కూడా సిబ్బందికి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి ప్రమాదం జరిగినటువంటి మేఘాని అటువంటి ప్రాంతం జరిగిన నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్ అంబులెన్స్ చేరుకున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు హుటాహుటిన ఎవరైతే గాయపడ్డ వారందరూ కూడా సమీప వైద్యశాల ఇప్పటికే తరలిస్తున్న నేపథ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లోనే పౌర విమాన శాఖ సీనియర్ అధికారులు కూడా ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ తక్షణమే సహాయక చర్యలు ఇప్పటికైతే వేగం చేశారు. అయితే మరోవైపు కూడా ఈ ఘటన ఎలా జరిగింది అనేది మాత్రం దర్యాప్తు చేయబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుసు. దీంట్లో 242 మంది ప్రయాణికుల నేపథ్యంలో వారి వివరాలు మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి కాసేపటికే ప్రమాదం జరగడంతో మొత్తం సిబ్బంది కూడా ఈ ప్రమాద ఘటనపైనే ఇప్పటికే ఎలా జరిగింది అనే అంశం మీదనే దృష్టి సారించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్న నేపథ్యంలో దీనికి జర ప్రాధాన్యత నెలకొన్నది. ఒక్కసారిగా ఉన్నట్లుండి కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పకూలిన నేపథ్యంలో అక్కడ ఉండే సమీప ప్రాంతాల్లో ఉన్న జనాలు కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే క్షతగాతులు అయితే ఇప్పటికే సమీప ఆసుపత్రిలో ఇప్పటికే అంబులెన్స్ తరలిస్తున్నారు. ఎక్కడెక్కడ జనావాసాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన కూడా ఎంతమంది ఇబ్బంది గురయ్యారు జరిగిన మొత్తం కూడా దర్యాప్తులోనే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తేలబోతుంది. దుర్గా, రైట్. అయితే జనావాసాల్లోనే కుప్పకూలిన నేపథ్యంలో మరి అక్కడ ఉండే సామాన్య ప్రజలకు కావచ్చు లేదా వారి ఇళ్ళకి కానీ ఏమైనా నష్టం అక్కడ ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లో సమీపంలోనే కూలిన నేపథ్యంలో అక్కడ జనావాసాల ప్రాంతాలు ఉన్నటువంటి ఇండ్లు తర్వాత దుకాణాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాటి మీదనే కూలిన నేపథ్యంలో ఎంత ప్రమాదం జరిగింది, దీంట్లో ఎన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయంటే మొత్తం ఇంకా వివరాలు తేలాల్సింది. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు రావడంతో అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం కూడా తేరుకునే లోపే ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దట్టమైన పొగల నేపథ్యంలో ఆ ప్రమాదం జరిగిన ఆ ప్రాంతానికి చేరుకునే లోపే కొంత ఇబ్బంది కూడా తలెత్తిన మనకు తెలుస్తుంది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ అక్కడ జనావాసాల మీద నివాసాల మీదనే ఈ ఫ్లైట్ కూలిపోవడంతో జరిగినటువంటి ప్రమాద ఘటన
వివరాలు ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. దీంట్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు కూడా ఇంకా తేలాల్సిన నేపథ్యంలో ప్రమాదం అయితే చాలా ఘోరమైన ప్రమాదంగా మనం చెప్పవచ్చు. అయితే పూర్తి వివరాలు మాత్రం మరి కాసేపట్లోనే దీంట్లో తేలే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దట్టమైన పొగలున్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. BSF సంబంధించిన పోలీసు బలగాలు కూడా సహాయ చర్యలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. మరోవైపు అంబులెన్స్ కూడా చేరుకున్న నేపథ్యంలో ఏదైతే గాయపడ్డ క్షతగాత్రులను అయితే రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతనే తేలే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటనా సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుపుకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి క్షతగాత్రుల సంఖ్య గురించి సమాచారం ఏమీ తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. మేఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి కానీ క్షతగాత్రుల సంఖ్య గురించి కానీ
సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ప్రస్తుతం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాపించాయి. ఇక పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవటంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి కానీ క్షతగాత్రుల సంఖ్య గురించి కానీ సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ అలాగే సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను వారు ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.